హాయ్, ఐఎమ్ డాక్టర్ నిఖిత. సో పిల్లల్లో బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా? అంటే ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి 13 సంవత్సరాలు దాటిన తర్వాతే రావాలా అని చాలా మంది డౌట్లు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు పిల్లల్లో బిఫోర్ 13 ఇయర్స్ ఒక ట్రీట్మెంట్ ఉంటుందండి, 13 ఇయర్స్ తర్వాత ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అయితే 13 ఇయర్స్ బిలో స్కెలిటల్ కరెక్షన్స్ ఉంటాయి. అంటే ఎముక ముందుకు ఉండటం కానీ, తర్వాత పళ్ళు ఇర్రెగ్యులర్ గా ఉన్న 2 కరెక్షన్స్ అవుతాయి. 13 ఇయర్స్ తర్వాత అంటే ఓన్లీ పళ్ళ కరెక్షన్ మాత్రమే అవుతుంది. చాలా మందికి తెలీదు. పళ్ళని వచ్చిన తర్వాతనే చేయించుకోవాలనేసి ఇంట్లోనే ఉంటారు. అయితే వాళ్ళు 13 ఇయర్స్ వచ్చిన తర్వాత పళ్ళు కరెక్షన్ అవుతుంది, కానీ ఆల్రెడీ దవడ ముందుకు కానీ కింద దవడ చాలా ముందుకు కానీ ఉన్నప్పుడు ఆ కరెక్షన్ చేయలేము. సో బిఫోర్ 10 ఇయర్స్ ఆర్ ఆఫ్టర్ 8 ఇయర్స్ తర్వాత, ఈ 8 to 12 ఇయర్స్ మధ్యలో రావచ్చు. ఈ టైం పీరియడ్ లో వస్తే గనక మీకు దవడ అంటే బోన్ కరెక్షన్ అవుతుంది, పళ్ళ కరెక్షన్ కూడా అవుతుంది. అయితే ఇది ఎలా కరెక్ట్ చేసుకుంటాము అంటే దీనికి సంబంధించి కొన్ని అప్లయన్సెస్ ఉంటాయి. దవడ ముందుకు లేకుండా వెనక్కలకున్న దవడ ముందుకు తేయటం, తర్వాత పైన దవడ చాలా ముందుకున్న వెనక్కి పెట్టడం, ఇవన్నీ స్కెలిటల్ కరెక్షన్స్ కిందకి వస్తాయి. ఒక సర్టెన్ టైం పీరియడ్ తర్వాత అంటే 13 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ బోన్ కరెక్షన్ అనేది ఆగిపోతుంది, సీజ్ అయిపోతుంది. సో అప్పుడు ఓన్లీ పళ్ళని మాత్రం ముందుకి వెనక్కి సర్చ్ చేసుకోగలం. సో బోన్ కూడా చాలా ఎక్కువ ఉంది, మీ పాపకి స్మైల్ చాలా బాగలేదు అనుకుంటే మీరు 8 సంవత్సరాల నుంచి పిలుచుకొని రావచ్చు పళ్ళ కరెక్షన్ కి, దవడ కరెక్షన్స్ కి. సో ఇది మనకి ట్రెడిషనల్ వేలో అయితే అప్లయన్సెస్ పెట్టి ఫేస్ మాస్క్లు పెట్టి చేస్తారు. లేదు ఇంకా అడ్వాన్స్డ్ గా ఏమైనా ఉందా, ఇవన్నీ పెట్టుకోవడం పిల్లలకి సాధ్యమేనా, 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పిల్లలకి ఈ అప్లయన్స్ నోట్లో పెట్టుకొని వాళ్ళు నిజంగా ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోగలరని మీకు డౌట్ ఉంటే మన కొత్తగా పద్ధతులు వచ్చాయండి, ఇన్విజిలైన్ అలైనర్స్. ఇది ఏం చేస్తుంది అంటే మనకి అప్లయన్స్ పెట్టుకోకుండా అలైనర్స్ తోనే మనము దవడ కరెక్షన్ తో పాటు పళ్ళు కరెక్షన్స్ చేసుకోవచ్చు. సో మీ పాప గనక ఇలా ఉంటే గనక యూ కెన్ clearly come to Invisalign. We will provide Invisalign treatment. I will take care of the kids. So మీ ఇలాంటి కరెక్షన్స్ ఏమైనా చూస్తే డెఫినెట్లీ కమ్ టు us. I will help you. అసలు నెగ్లెక్ట్ చేయకండి. 13 సంవత్సరాల దాకా ఆగాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.